అయితే ఇక బండి పిఆర్ఓను టార్గెట్ చేసిన ఈటెల రాజేంద్ర పార్టీలో రాజేంద్ర ఏ పార్టీలో ఉన్నారో వారే చెప్పాలి, నాపై కుట్రలు చేస్తున్నారు, టైం వస్తుంది, పంచాయతీ ఎన్నికలు ముగిశాక అనే చెప్తాను. సీఎం రేవంత్ ఈవెంట్ మేనేజర్లా మారారు. కమలాపూర్లో సంచలన వ్యాఖ్యలు చేసినట్లు మనకు తెలుస్తూ ఉంది. అతిగా అఖండ 2 సినిమా విజయం సాధించిందని చెప్పవచ్చు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సింగ్ ప్రశంసలు కూడా అందించినట్లు మనకి పూర్తి హెడ్లైన్లో అయితే కనిపిస్తోంది. ఇక మహోత్సవంలో రాధా గోవింద యాత్ర రథయాత్ర సాగిందని కూడా చెప్పవచ్చు. ఇక పూర్తి డీటెయిల్స్లో కానీ మనం ఒకసారి వెళ్ళినట్టయితే బండి పిఆర్ఓను టార్గెట్ చేసిన ఈటెల అయితే అసలు ఏం జరిగింది అనేది ఒకసారి మనం క్లియర్ కట్గా మనం చూసుకున్నట్లయితే కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పిఆర్ఓ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుపై బీజేపీ మల్కాజ్గిరి ఈటెల రాజేంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీ ఎంపీనని, తాను కూడా కొన్ని పోస్టులకు చూస్తానని ప్రశంసించారు. అవగాహన లేకుండా కొంతమంది తనపై కుట్రపూరితంగా పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. ఇక శనివారం కమలాపూర్లో ఈటెల రాజేంద్ర పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో రాజేంద్ర చిట్చాట్లు మాట్లాడారు. వాటిని తాను పట్టించుకోరని స్పష్టం చేశారు. అవగాహన ఉన్న వాళ్ళు పోస్టులు పెడతారని ప్రశ్నలు వర్షం కురిపించారు. అతిగా తాను ఏ పార్టీలో ఉండాలో ప్రజలు తేల్చుకుంటారని చెప్పుకొచ్చారు. అంశాలను బీజేపీ హైకమాండ్ తెలుస్తుందని అన్నారు. సమయము ఇది డిసైడ్ చేస్తుందని అన్నారు. అయితే ఎవరు ఏం చేస్తున్నారు, ఏం చెప్తున్నారో ప్రజలకు అర్థమవుతుందన్నట్లు కూడా తెలుపుతున్నట్లు సందర్భాన్ని వచ్చినప్పుడు అన్ని చెప్తానంటూ కూడా చెప్పారు. ఇక 2, 3వ విడతలో పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాక ఇటీవల జరిగిన పరిణామాలని తాను చెప్తానంటూ కూడా ఒక బాంబుని బీజేపీ పార్టీలో ఈటెల రాజేంద్ర పీల్చినట్టు కూడా మనందరికి స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. అయితే ముఖ్యంగా అటు బీజేపీ పార్టీలో ఉన్న అంతర్గత పోరు వ్యత్యాసాలు ఎప్పటి నుంచో మనందరూ కూడా ఉన్నట్లు మనందరూ కూడా కళ్ళ కట్టినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇటు పక్క ఏ రాష్ట్రంలో చూసినా కానీ బీజేపీ పార్టీలో అయితే కొంత వ్యక్తుల మధ్య విభేదాలు అనేవి ఎప్పుడు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ విభేదాల లోపల ఇప్పుడు బండి సంజయ్ అదేవిధంగా ఈటెల రాజేంద్ర వాళ్ళిద్దరు కూడా పోటాపోటీగా వర్షిస్తున్నట్లు కూడా సాగుతున్న అగ్గి మీద గుగ్గిరాగి చేసినట్లు వీళ్ళిద్దరు కూడా ఉన్నట్లు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది.